హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు పవన్ కుమార్. టీసీసీ 2026 టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ లోయర్ గ్రేడ్, హైయర్ గ్రేడ్, దానిలో డ్రాయింగ్, టైలరింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ పేరు టీసీసీ 2026. ఇది తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్లో రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఈ టీసీసీ 2026 నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే ముందుగా ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఫీజు అనేది చలానా రూపంలో బ్యాంకులోకి వెళ్ళి కట్టవలసి ఉంటుంది. ఈ చలానా అనేది ఏ విధంగా తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నన్ను కాంటాక్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ లేదా కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే టీసీసీ 2026కి సంబంధించి చలానా అనేది రెండు విధాలుగా తీసుకోవచ్చును. అంటే చలానా అనేది రెండు విధాలుగా ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, ఒకటి మాన్యువల్గా, ఇంకోటి ఆన్లైన్ విధానంలో. ఈ విధంగా తీసుకున్నా పర్లేదు. ముందుగా మాన్యువల్గా ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను. దాని తర్వాత ఆన్లైన్లో ఏ విధంగా తీసుకోవాలనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను. చలానా ఏ విధంగా తీయాలనే దాని గురించి ఆల్రెడీ నేను వీడియో తీశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో లేదా ఐ కార్డ్లో ఇక్కడ పైన అగుపడే విధంగా నేను మీకు ఇస్తాను. దాని నుంచి మీరు చలానా అనేది తీసుకోండి. ముందుగా మాన్యువల్గా ఏ విధంగా తీయాలంటే, ముందుగా మాన్యువల్గా చలానాగా తీసుకోవడానికి మీ సంబంధిత డిటిఓ ఆఫీస్ లేదా ఎస్టీఓ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి, ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న డిడిఓ కోడ్స్ ద్వారా అక్కడ లైట్ గ్రీన్ కలర్లో ఒక పెద్ద ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీ డిడిఓ కోడ్స్ అనేవి వాళ్ళకి చెప్తే వాళ్ళు మాన్యువల్గా ఫిల్ చేసి ఇస్తారు. దానిపైన మీరు 3 స్థలాల్లో 3 ప్లేస్లలో సైన్ చేసి ఆ ఫామ్ని తీసుకెళ్ళి అమౌంట్ కూడా చెప్పాల్సి ఉంటుంది. లోయర్కు హయ్యర్కి వేరు అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ వాళ్ళకి చెప్తే అక్కడ అమౌంట్ వేసిస్తారు. ఆ ఫామ్ని తీసుకుని ఎస్బీఐ బ్యాంకులో మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి అమౌంట్ ఆ ఫామ్ రెండిస్తే దానిపైన స్టాంప్ వేసి బ్యాంకు వాళ్ళు స్టాంప్ వేసిస్తారు. అది మీకు ఒరిజినల్ చలానాగా మారుతుంది. డిటిఓ ఆఫీసులు, ఎస్టీఓ ఆఫీసులు అనేటివి మీకు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉంటవి. అక్కడికి వెళ్ళి స్క్రీన్ పైన కనిపించే డిడిఓ కోడ్స్ను వాళ్ళకి చెప్తే అమౌంట్ కూడా చెప్పండి. లోయర్ వాళ్ళకు, డ్రాయింగ్ లోయర్ వాళ్ళకు 100 రూపాయలు, హయ్యర్ వాళ్ళకు 150 రూపాయలు, తర్వాత టైలరింగ్ లోయర్ వాళ్ళకు 150 రూపాయలు, దాని తర్వాత హయ్యర్ టైలరింగ్ వాళ్ళకు 200 రూపాయలు. ఈ విధంగా చెప్తే వాళ్ళు అమౌంట్ వేసిస్తారు. దాని నుంచి మాన్యువల్గా అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే చాలామంది, ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఏంటంటే ఆన్లైన్ ద్వారానే చలానా అనేది తీస్తారు. ఆన్లైన్లో అప్లికేషన్ చలానా ముందుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని కొరకు వెబ్సైట్ వచ్చేసి IFMIS తెలంగాణ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత చలానా అనేది పైన ఆగుపడుతుంది. దాని నుంచి కింద చలానా ఫామ్ పైన క్లిక్ చేస్తే చలానా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ చలానా ఫామ్లో ముందుగా ట్రెజరీ సెలెక్ట్ చేసుకోవాలి. ట్రెజరీ అంటే మీ జిల్లా, మీరు ఏ జిల్లాకు చెందినవారో, ఏ జిల్లాలో అయితే పే చేయాలనుకుంటున్నారో ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. కింద సబ్ ట్రెజరీ కింద ఒక 2, 3 లేదా 4 మండలాలు ఆగుపడతవి. ఆ మండలాల్లో మీకు దగ్గరగా ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత డిడిఓ కోడ్ అనేది వస్తుంది. ఆ డిడిఓ కోడ్ని అక్కడ ఎంట్రీ చేసిన తర్వాత డిడిఓ కోడ్స్ సంబంధించిన టోటల్ కింద మేజర్, హెడ్ సంబంధించిన కొన్ని, సబ్ ట్రెజరీ అట్లాంటి కొన్ని నెంబర్స్ అనేటివి ఎంటర్ చేసి దాని తర్వాత మీ నేము ఎస్ఎస్సిలో ఉన్న ప్రకారంగా మీ నేమ్ ఇవ్వాలి. దాని తర్వాత అడ్రస్ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ డిడిఓ కోడ్స్ ఇచ్చిన తర్వాత రిమీటర్ అనే నేమ్ అనేది, మీ నేమ్ అనేది అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ నేమ్ అనేది ఎస్ఎస్సిలో ఉన్న విధంగా అక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేసి దాని తర్వాత మీ ఫుల్ అడ్రస్ అనేది దాని కింద ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ పర్పస్ అనేది ఏంటంటే, మీరు లోయర్ రాస్తే టీసీసీ లోయర్ గ్రేడ్, డ్రాయింగ్ లోయర్ గ్రేడ్, డ్రాయింగ్ వాళ్ళు అయితే టీసీసీ డ్రాయింగ్ లోయర్ అని, హైయర్ వాళ్ళైతే టీసీసీ డ్రాయింగ్ హైయర్ అని, టైలరింగ్ వాళ్ళైతే టీసీసీ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ అని, తర్వాత హైయర్ వాళ్ళైతేనేమో టీసీసీ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హైయర్ అని అక్కడ ఎంటర్ ద పర్పస్ అక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత మీ మొబైల్ నెంబరు, అమౌంట్ ఎంట్రీ చేసిన తర్వాత కింద బ్లూ కలర్లో ప్రింట్ అనేది ఆప్షన్ ఉంటుంది. దాన్ని ప్రింట్ పైన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఆటోమేటెడ్గా చలానా ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన చలానా ఫామ్ను ప్రింట్ తీసుకొని అక్కడ చిన్నగా మీకు సిగ్నేచర్, స్మాల్గా ఒక స్పేస్ ఉంటుంది. అక్కడ 3 జాగాలలో 3 ప్లేస్లలో సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. ఆ సిగ్నేచర్ చేసి
పేమెంట్ను ఎస్బీఐ బ్యాంకులో ఆ చలన ఫామ్తో పాటుగా ఫీ పే చేస్తే అందులో 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాల్లో 2 భాగాలు బ్యాంక్ వాళ్ళు తీసుకొని ఓన్లీ చివరన ఉండే ఒరిజినల్ కాపీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఒరిజినల్ కాపీ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్లో మీ చలానా డేట్ను వేయవలసి ఉంటుంది. ఆ చలానా పైన డేట్ ఉంటుంది. ఆ డేట్ని అక్కడ ఎంటర్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. ఇది చలానాకు సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.